క్వశ్చన్ నెంబర్ 1. గాజాకు పునర్నిర్మాణ సమన్వయకర్తగా ఐక్యరాజ్య సమితి ఎవరిని నియమించింది? ఆన్సర్ సిగ్రిడ్ కాగ్. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెర్రెస్ గాజాకు పునర్నిర్మాణ సమన్వయకర్తగా నెదర్లాండ్స్కు చెందిన సిగ్రిడ్ కాగ్ను నియమించారు. యుఎన్ భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా ఈ నియామకం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2. ఏ దేశ రేడియో టెలివిజన్తో ప్రసార భారతి ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ మలేషియా. ప్రసారాలలో సహకారం కోసం మలేషియా రేడియో టెలివిజన్తో ప్రసార భారతి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్వశ్చన్ నెంబర్ 3. గ్లాక్ పిస్టల్ రూపకర్త ఎవరు? ఆన్సర్ గాస్టన్ గ్లాక్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గ్లాక్ పిస్టల్ రూపకర్త ఆస్ట్రియన్ ఇంజనీర్ గాస్టన్ గ్లాక్ ఇటీవల మరణించారు. 18 రౌండ్లు కాల్చగలిగే ఈ పిస్టల్ను గాస్టన్ తన 52వ ఏట డిజైన్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 4. అయోధ్యాధామ్ జంక్షన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రైల్వే జంక్షన్ పేరును అయోధ్యాధామ్ జంక్షన్గా మార్చినట్లు స్థానిక ఎంపీ లల్లూ సింగ్ ప్రకటించారు. పునరాభివృద్ధి చేసిన ఈ రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 5. జల్ జీవన్ మిషన్ కింద దేశంలో ఎంత శాతం గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్లు కలిగి ఉన్నాయి? ఆన్సర్ 72. తాజా డేటా ప్రకారం జల్ జీవన్ మిషన్ కింద దేశంలో 72% గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్లు కలిగి ఉన్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్ ఇచ్చే దిశగా జలశక్తి మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. ఫతా-2 అనే గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ని ప్రయోగించిన దేశం ఏది? ఆన్సర్ పాకిస్తాన్. దేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా-2ని పాకిస్తాన్ ప్రయోగించింది. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. అత్యాధునిక ఏవియానిక్స్, అధునాతన నావిగేషన్ సిస్టమ్ ఇందులో అమర్చారు. క్వశ్చన్ నెంబర్ 7. ఫీస్ట్ అనే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం భారతీయ విద్యా సంస్థలు మరియు పరిశ్రమల కోసం ఫీస్ట్ అనే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది. ఇది రాకెట్లు, విమానాలు, ఉపగ్రహాలు మొదలైన వాటి నిర్మాణాల మూలక విశ్లేషణ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సిఎస్ రాజన్. కోటక్ మహీంద్రా బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా సిఎస్ రాజన్ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. రాజన్ పదవీ కాలం 2024 జనవరి 1వ తేదీన ప్రారంభమవుతుంది. ఇది 2 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. 2023లో అర్జున అవార్డుకు ఎంపికైన అంధ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన భారత్ అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. జనవరి 9న ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇక ఆఖరు ప్రశ్న, దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. గ్రీన్ హైడ్రోజన్ పాలసీని అమలు చేయనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వలన ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.